పర్సనల్ గా కాల్ చేయటం జరిగిందా? విపరీతంగా. ఆలీ అన్న కానీ నాకు రోజా గారు కానీ ఆమని గారు వెంటనే జబల్పూర్ లో ఉన్నాడట. జబల్పూర్లో ఉండి నాకు ఫోన్ చేశాడు, అన్నయ్య నువ్వేమైనా ఫీల్ అవుతున్నావా? అవునరా చాలా ఫీల్ అవుతున్నాను నేను, ఎందుకు అట్లా జరిగింది ఏంటో అంటే, అన్నయ్య వాళ్ళ సంగతి నువ్వు వదిలి, నువ్వు మర్చిపో, నేనేమన్నా అనుకుంటే కదా నువ్వు ఫీల్ అవ్వాల్సింది, నేను ఆల్రెడీ దానికి స్పందన చెప్పేశాను, నేను ఇట్లా నాకు ఏమీ సంబంధం లేదు, ఆయన మా పెద్దోడు, నాకంటే పెద్దోడు అన్నయ్య, ఎప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి ఆయన నాకు వేషాలు, ఆయన సొంత సినిమాల్లో నేను అప్పులప్పరం ఇలాంటి సినిమాలో నేను దగ్గరుండి మరీ అతని క్యారెక్టర్లు రాయించుకుని నా ముందు పెరిగిన వాళ్ళు వీళ్ళందరూ. చనువు ఉంటుంది ఒక మాట, ఏంటి అందులో మా జిల్లాలో మరీ ఎక్కువ తెలుసా, కృష్ణా జిల్లాలో మరి అసలు వాళ్ళ అంటారు గబుక్కున కృష్ణా జిల్లాలో. అది అందులో ఓవర్ లవ్ అయిపోయింది అనుకో, ఇంక చచ్చింది ఏడ్రాముండ ఏడి నాకు ఇలా మాట్లాడతారు. అది మాకు విపరీతమైన ప్రేమలు, అవి ఎక్కువైపోతే వచ్చే ప్రాబ్లం అది. సో అందుకని ఇవన్నీ ప్రాక్టికల్గా నిజమే. ఆ రోజున మొన్న జరిగిన ఏదైనా ఎవరైనా అనుకుంటే కూడా అది ఏంటంటే పర్సనల్ ఫంక్షన్ అనుకుని వచ్చాను నేను, బెజవాడ నుంచి వస్తున్నాను నాన్ స్టాప్గా. పర్సనల్ ఫంక్షన్ అనుకుని వస్తే తీరా చూస్తే ఇదంతా మొత్తం అంతా మీడియా కవర్డ్ అనేది తర్వాత తెలిసింది నాకు.